So if I ask this question, how can I fulfill the entire law? నేను ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, సమస్త ధర్మశాస్త్రం అంతటిని నేను ఎలా నెరవేర్చగలను అని అడిగితే, Yeah, so that we can find in Galatians chapter 5. Galatians chapter 5 and verse 14. దాని గురించి మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూడొచ్చు. Galatians chapter 5 and verse 14, it says the entire law is fulfilled in a single decree: love your neighbor as yourself. ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అదేంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. Yeah. So love your neighbor as yourself, that we see in Galatians chapter 5 and verse 14. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే దాన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం. So we also know that in the last days the love of many will grow cold. చివరి దినాల్లో అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని మనం చూస్తూ ఉంటాం. So how can we keep our love for our neighbor hot and so that it doesn't grow cold? ఈ పొరుగువాని పట్ల, ఇతరుల పట్ల మన ప్రేమ చల్లారిపోకుండా అది వేడిగా ఉండేటట్లుగా మనం ఎలా చేయగలము? So what does it mean to actually love our neighbor, and how do we do this and thereby fulfill the law? మన పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఆ విధంగా చేయడం ఎలా మనకు సాధ్యమవుతుంది? ఆ విధంగా మనం ఎలా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలుగుతాం? Yeah, in these closing days. ఈ అంత్య దినాల్లో. Yeah, so we'll first turn to Leviticus chapter 19. మొదటిగా మనం లేవీకాండం 19వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. Leviticus chapter 19 and verse 17 and 18. లేవీకాండం 19వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకుందాం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. Yeah, so it says in verse 17 and 18, it says basically you should not take vengeance nor bear any grudge against the sons of your people, but love your neighbor as yourself. ఇక్కడ 17, 18 వచనం మనం చూసినట్లయితే నీవెవరి మీద పగ పట్టకూడదు, మరి తర్వాత నీ యొక్క ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు, ప్రతికీడు ఎవరికి చేయకూడదు అని చెప్తూ ఉంది. Or bearing a grudge or harboring a hatred against people. మరి ఎవరి మీద పగ పట్టకూడదు, ప్రజల మీద కోపం ఉంచుకొనకూడదు. Yeah, here it says against your brother in your heart. ఇక్కడ ఏమని చెప్తుందంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద అని చెప్తూ ఉంది. Yeah, so from this passage we see that bearing a grudge or harboring hatred towards somebody is a proof that I am not loving my neighbor. ఈ వచనాల నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరి మీదైనా మనం పగపట్టుకున్నట్లయితే, ఎవరి మీదైనా సరే మనం ద్వేషం పెంచుకుంటూ ఉన్నట్లయితే మనం ఆ వ్యక్తిని మనం ప్రేమించట్లేదు అని అర్థం. It may be to our boss in the office, it may be to somebody in the church, it may be towards anybody. If we have a hatred, harboring that grudge, we are not loving our neighbor as we love ourselves. మన పని చేసే చోట్ల మన యజమానుల మీద అవ్వచ్చు, లేదా సంఘంలో ఎవరి మీదైనా ఉండొచ్చు. మనం గనక అలాగా ద్వేషాన్ని గనక పెంచుకుంటూ ఉన్నట్లయితే, పగపడుతూ ఉన్నట్లయితే మనం ఈ నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది చేయటం లేదు. Okay, so let's take a few examples. సరే, మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. We'll first start with the example of Cain and Abel in Genesis chapter 4. మనం కయ్యేను హేబేలు ఉదాహరణతో మనం మొదలు పెట్టుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం. Yeah, Genesis chapter 4 and verse 6, it says, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తూ ఉంది. యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి? Now God, who looks at the heart, saw something in the heart of Cain. హృదయాల్లో నీకు చూసే దేవుడు కయ్యేను హృదయంలో ఒక దాన్ని చూశాడు. He got angry in his heart. తన హృదయంలో కోపం ఉంది. He did not speak anything to Abel, he did not do anything to Abel, but God said, in your heart there is anger. అతను కయ్యూనుతో ఏమి మాట్లాడలేదు, కయ్యూను మీద హేబేలుతో ఏం మాట్లాడలేదు, హేబేలు మీద ఏమీ చేయలేదు, కానీ దేవుడు కయ్యూను హృదయంలో ఉన్న కోపాన్ని చూశాడు. Yeah, God was looking into Cain's heart and found that there is anger there. దేవుడు కయ్యూను హృదయంలోనికి చూసి అక్కడ కోపం ఉందనేది చూశాడు. That's why God asked him, why are you angry?
అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీకు కోపమేలా? But Cain did not speak anything to Abel. Cain did not do anything to Abel. But God is looking at Cain's heart and said, you are angry. కయ్యూను హేబేల్తో ఏమి అలా కోపంగా మాట్లాడలేదు, కోపంతో ఏమి చేయలేదు, కానీ కయ్యూను హృదయంలో ఉన్న కోపాన్ని దేవుడు చూసి అడుగుతూ ఉన్నాడు, నీకెందుకు కోపము అని. But Cain allowed that hatred to rest, to abide in his heart without cleansing it. అయితే కయ్యూను ఆ యొక్క కోపము తన హృదయంలోనే నిలిచి ఉండేటట్లు, దాన్ని కడుక్కోకుండా అక్కడే ఉండేటట్లుగా చేశాడు. That's what we just saw in Leviticus 19. అదే మనం లేవీకాండం 19 ఇప్పుడే చూసాం. Harboring hatred or bearing a grudge against someone. ఎవరి మీదైనా సరే ద్వేషాన్ని పెంచుకోవడం లేదా పగ పట్టుకొని ఉండటం. Yeah. And what is the evidence that we are harboring this hatred in our heart? మన హృదయాల్లో ఈ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాము అనే దానికి రుజువు ఏమిటి? Yeah, let's see in 1 Samuel chapter 20. దాన్ని మనం 1 సమూయేలు 20వ అధ్యాయంలో చూద్దాం. In verse 26. 26వ వచనంలో, అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో, అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమును ఏమీ అనలేదు. Yeah, this is 1 Samuel 20:26, no brother? Yes, brother. 1 Samuel 20:26. Yeah. So the king sat on his seat. This is talking about David and Saul. ఇది దావీదు సౌలు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. Yeah, and David has not come for the feast, and Saul is waiting for David. అయితే దావీదు ఆ భోజనానికి రాజభోజనానికి రాలేదు, సౌలేమో ఆ భోజనం కోసం కూర్చుని ఉన్నాడు, దావీదు కోసం ఎదురు చూస్తూ. Yeah, so it says in verse 26, now Saul is already so much full of hatred towards David. అయితే సౌలు ఇప్పుడు దావీదు ఎడల ఎంతో ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. Yeah, it says in verse 26. అయితే 26వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. Yeah, the king sat on his seat as usual, and Jonathan stood up and Abner sat by Saul's side. Saul did not say anything that day because he thought it must have been an accident. He is not clean. Undoubtedly, he is not clean. 25వ వచనం, రాజు ఆసనం మీద గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండి, అయితే దావీదు స్థలం ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో, అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకుని ఆ దినమున ఏమీ అనలేదు. Yeah, Saul is having evil intentions because he's already having that hatred in his heart. He's attributing evil intentions towards David. మరి సౌలు అప్పటికే దావీదేడ్ల చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదుకి తప్పుడు అభిప్రాయాల్ని అంటగడుతూ ఉన్నాడు, అపవిత్రుడు అని అంటూ ఉన్నాడు. Yeah, Saul is saying it must have been an accident. He is not clean. Undoubtedly, he is not clean. మరి అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ మనం చూసినట్లయితే అతడు అపవిత్రుడై ఉండునేమో, అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యము అని అంటూ ఉన్నాడు. Yeah, when this anger and hatred is inside our heart and it's not cleansed, then we will start attributing evil intentions towards other people. మన హృదయాల్లో గనక ఈ ద్వేషము కోపమును మనం కడిగి వేసుకోకపోతే అప్పుడు మనం ఇతరుల మీద చెడు అభిప్రాయాల్ని ఆపాదిస్తూ ఉంటాం. Yeah, we will have evil thoughts towards other people because we are having an uncleansed anger inside our heart. మన హృదయాల్లో కడగబడని కోపం ఉంది కాబట్టి ఇతరుల మీద మనం తప్పుడు అభిప్రాయాల్ని ఆలోచనలు కలిగి ఉంటాం. The other person is completely innocent, but we are attributing the worst motive to that other person. అవతల వ్యక్తి నిజంగా అమాయకుడై ఉంటాడు, కానీ మనం ఎంత వీలైతే అంత చెడ్డ ఉద్దేశాలను అతనికి ఆపాదిస్తూ ఉంటాం. Yeah, and how do we cover up this unsettled anger and bitterness in our hearts? ఈ మనం కడిగి వేసుకొని ఈ కోపము ఈ ద్వేషాన్ని ఎలా మనం how do people cover this up? How do people cover this up? ఈ కడిగి వేసుకొని కోపాన్ని ద్వేషాన్ని ప్రజలు ఎలాగా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు? Yeah, it says, in the example of Cain and Abel, Cain tells him in Genesis 4 and verse 8, he tells Abel, come, let us go for a walk in the fields.
కయ్యేను హేబేలు ఉదాహరణ మనం చూసినట్లయితే ఆదికాండం 4:8 కయ్యూను అంటాడు హేబేల్ తోటి, హేబేలు రా మనం అలాగ పొలంలోనికి నడుచుకుంటూ వెళ్దాం అని అంటాడు. Innocent words. చాలా అమాయకమైన మాటలు. It's as if we are having a concern for them, but inside we are covering up hatred and anger towards our brothers. ఏదో ఇతరుల పట్ల మనకేదో పట్టింపు శ్రద్ధ ఉన్నట్లుగా మాట్లాడతాం, కానీ నిజానికి మనలో కోపము ద్వేషం ఉంచుకుని మాట్లాడతాం. Yeah, that's what Cain said to Abel. Come, let us go for a walk in the fields, as if there is no hatred inside his heart. అదే కయ్యూను హేబేలుతో అంటూ ఉన్నాడు, మనం పొలంలో నడుచుకుంటూ వెళ్దామని. ఏదో తనలో అసలు కోపము ద్వేషము లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. Yeah, even in the case of Saul, సౌలు విషయంలో కూడా in verse 27, if we see, 27వ వచనంలో మనం చూస్తే Saul is asking Jonathan, సౌలు యోనాతాన్ని అడుగుతూ ఉన్నాడు, why has the son of Jesse not come to the meal either yesterday or today? నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవటం ఏమని యోనాతాన్ అడిగాడు. Covering up the hatred with innocent words. Why hasn't he come? As if he is concerned. ఆ యొక్క ద్వేషం అంతటినీ కూడా ఏదో దావీదు మీద ఏదో పట్టింపు ఉన్నట్లుగా చాలా అమాయకంగా ఆ మాటలు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు. My dear young brothers and sisters, నా ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, especially when we are young, we have very big egos. ప్రత్యేకంగా మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మనలో ఎంతో అహం ఉంటది. Somebody says something small towards us, something our boss says towards us, immediately we become sensitive and offended and upset. మన యజమానులు గాని ఎవరైనా మనతో ఏదైనా అన్నప్పుడు మనం దాని విషయంలో ఎంతో సున్నితంగా అయిపోయి దాని గురించి ఆలోచించేసి కోపం తెచ్చుకుంటూ ఉంటాం. Immediately we get offended, we get upset. Why did he say like that? Why did she say like that? Why did my colleague say like that? Why did that brother say like that? అతను ఎందుకు ఇలా అన్నాడు, నా తోటి ఉద్యోగి ఎందుకు ఇలా అన్నాడు, నా యజమానుడు ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పి మనం ఎంతో అభ్యంతరపడి నొప్పించబడిపోతూ ఉంటాం. And so we harbor a little bit of resentment, little bit of bitterness in our heart. ఆ విధంగా మనలో ఆ వ్యతిరేకతని, ఆ ద్వేషాన్ని దాన్ని పెంచుకుంటూ ఉంటాం. And we don't cleanse it. దాన్ని మనం కడిగి వేసుకోము. We say, yes, I confess that sin, it's all cleansed. మనం అనొచ్చు, నేను ఆ పాపాన్ని ఒప్పేసుకున్నాను, అది ఇంకా కడిగి వేయబడింది అని అనొచ్చు. Okay, let's see 1 John chapter 1 and verse 7. చూద్దాం మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. It says in 1 John 1:7 that యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. Yeah, it says if we walk in the light as he is in the light, we have fellowship with one another, and the blood of Jesus cleanses us from every sin. అక్కడ ఏమని చెప్తుందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. Okay, inversely we can say like this. దాన్ని వ్యతిరేకంగా తిరగేసి మనం ఈ విధంగా చెప్పొచ్చు. Okay, if we walk in darkness, we don't have fellowship with one another, and the blood of Jesus does not cleanse us from every sin. మనం అంధకారంలో నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనం ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండము, మరియు యేసు రక్తం మన యొక్క ప్రతి పాపం నుండి కడిగివేయదు. Yeah, so if I'm walking in darkness, I'm still having that bitterness, that hatred in my heart, which is uncleansed, then the blood of Jesus will not cleanse me. నేను అంధకారంలో నడుస్తూ ఉండి నాలో ఆ ద్వేషాన్ని, ఆ యొక్క వ్యతిరేకతను గనక నేను కలిగి ఉన్నట్లయితే అప్పుడు యేసు యొక్క రక్తము నన్ను కడిగివేయదు. Yeah, so if you are a believer who has sinned, నువ్వు విశ్వాసువై ఉండి పాపం చేసుంటే we'll not be able to fellowship naturally with other believers. మనం స్వభావ సిద్ధంగానే అవిశ్వాసులతో మనం స్నేహం చేయలేము. We will try to avoid brothers and sisters, and we'll not want to see their faces. మనం వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, వారి ముఖములు కూడా చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. Yeah, so if we are having this hatred or bitterness in our heart, the blood of Jesus will never cleanse us out of those sins, because there is darkness in our hearts. మనం గనక ఈ ద్వేషాన్ని,
ఈ యొక్క వ్యతిరేకతను కనుక కలిగి ఉన్నట్లయితే మన అంధకారంలో నడుస్తూ ఉంటాం కాబట్టి యేసు యొక్క రక్తము మన పాపముల నుండి మనల్ని కడిగివేయదు. So unless we thoroughly deal with this sin in repentance, we still have to give an account for that in the day of judgment. మనం మారు మనసు పొంది పాపం విషయంలో వ్యవహరించపోయినట్లయితే మనం ఆ యొక్క తీర్పు దినాన దీనికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. Okay, but then we may say, I have already confessed that sin, now I am okay. మనం అనొచ్చు, ఇప్పటికే నేను ఆ పాపాన్ని ఒప్పేసుకున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను అని అనొచ్చు. But what is true repentance from this sin? మరి ఈ పాపం నుంచి నిజంగా మారు మనసు పొందడం అంటే ఏంటి? Let's turn to Apostle Paul's definition of repentance in a way. మరి అపోస్తలుడైన పౌలు మారు మనసు అంటే ఏమని నిర్వచనం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. Yeah, 2 Corinthians chapter 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం and verse 11. 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. Yeah, what earnestness, what vindication, what indignation, what longing, fear, zeal, avenging of wrong. See, this is Paul's definition of repentance. పౌలు మారు మనసు అంటే ఏమని నిర్వచనం ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను, ఎట్టి అభిలాషను మీలో పుట్టించెనో చూడండి అంటున్నాడు. Yeah, when the Apostle Paul had to correct something in the church at Corinth, they repented so deeply as defined in 2 Corinthians 7 verse 11. పౌలు కొరింథీ సంఘంలో ఏదో సరిచేయాలనుకున్నప్పుడు సరిచేసినప్పుడు వారు ఎంత లోతుగా పశ్చాత్తాపడ్డారో మనం ఇక్కడ చూడొచ్చు. Yeah, Cain and Saul, they seemed innocent before people, but they were not innocent before God. కయ్యూను సౌలు వారు ప్రజల ఎదుట అమాయకులుగా నిర్దోషులుగా కనపడ్డారు, కానీ దేవుని ఎదుట నిర్దోషులుగా లేరు వాళ్ళు. Cain was innocently saying to Abel, come let us take a walk in the fields. కయ్యూను చాలా అమాయకంగా హేబేల్తో అంటూ ఉన్నాడు, పద మనం పొలంలో నడుచుకుంటూ వెళ్దాం అంటున్నాడు. Saul was asking Jonathan, why has not David come yesterday and today? సౌలేమో యోనాతాన్ని, దావీదు ఎందుకని నిన్న ఈ రోజు రాలేదు అని అడుగుతూ ఉన్నాడు. But they were not innocent before God. They were having hatred in their heart. కానీ వారు దేవుని ఎదుట అమాయకులుగా నిర్దోషులుగా లేరు, వాళ్ళు ద్వేషాన్ని వారి హృదయంలో కలిగి ఉన్నారు. But here Apostle Paul says you are innocent because there was so much earnestness and zeal and longing in your repentance. అయితే ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడంటే మీరు నిర్దోషులై ఉన్నారు, ఎందుకంటే మీలో ఎంతో ఆసక్తి, ఎంతో ఆ కోరికను మీరు కలిగి ఉన్నారు మారు మనసు పొందే విషయంలో. Yeah, so such a repentance is acceptable, dear brothers and sisters. అటువంటి మారు మనసు అంగీకారము ప్రియ సహోదరి సహోదరులారా. Otherwise we may confess with our mouth, but still we are having the darkness inside our heart. లేకపోతే మనం నోటితో ఒప్పుకోవచ్చేమో కానీ మన హృదయంలో మాత్రం ఇంకా అంధకారాన్ని కలిగి ఉంటూనే ఉంటాం. My mouth is confessing, Lord, I forgive that person, I forgive my boss, I don't want to have grudges. Okay, but my heart does not hate that sin. నేను నా నోటితో ఆ వ్యక్తిని నేను క్షమించాను, నా యజమాని నేను క్షమిస్తూ ఉన్నాను, ఏ పగ లేదు అని చెప్పొచ్చు, కానీ నా హృదయంలో మాత్రం ఆ పాపాన్ని నేను విడిచిపెట్టడం లేదు. So the blood of Jesus will not have any effect on me if I'm praying like that. మరి అప్పుడు యేసు యొక్క రక్తము నేను ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే నా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. Okay, so say we have confessed our sins, we have cleared our heart, we have repented like these Corinthian Christians. ఈ కొరింథీ క్రైస్తవుల వలె మన యొక్క పాపాలను ఒప్పుకొని మనం కడిగి వేసుకున్నాము అని అనుకుందాం. Now should we leave our heart empty? ఇప్పుడు మన హృదయాలు అలా ఖాళీగానే ఉంచేయాలా? We know the result if we leave our heart empty. మన హృదయాల్ని ఖాళీగా ఉంచేస్తే ఏమవుతుందో దాని ఫలితం గురించి మనకు తెలుసు. Matthew chapter 12 and verse 43. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. Matthew 12 and verse 43, it says, మత్తయి 12:43, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును.
Yeah, it says, I will return to my house, 44. 43, 44. Yeah. 44వ వచనంలో విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. Yeah, so if we leave our minds empty after forgiving somebody, cleaning our hearts from all this grudge and hatred, then we are allowing demonic forces to come in with 7 other spirits and make us more unclean. మన మనసుల్ని ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత ఖాళీ చేసుకుని మన హృదయాల్లోంచి ద్వేషాలన్నింటినీ తీసివేసి ఖాళీ చేసుకున్నాక వాటిని అలాగే ఉంచేస్తే గనక అప్పుడు ఈ అపవిత్రాత్మల్ని మరింత 7 అపవిత్రాత్మలు తీసుకుని వచ్చి మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా అయ్యేటట్లు చేస్తాయి. Yeah, so instead what should we do? కాబట్టి మనం ఏం చెయ్యాలి? Yeah, we can fill our mind with good thoughts about that person. మన యొక్క మనసులను ఆ వ్యక్తి గురించి మంచి అభిప్రాయములతో నింపుకోవచ్చు. Yeah, like it says in Philippians chapter 4 and verse 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లుగా Philippians 4 and verse 8. Yeah. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Yeah, whatever is true, honorable, right, and so on. If there's excellence worthy of praise, think about these things. Like we just saw that. So now let us look at an example of Jesus in this connection. దీని సందర్భంలో దీనికి సంబంధించి యేసు యొక్క ఉదాహరణ కూడా మనం చూద్దాం. So Jesus was one person who could say to somebody, you don't deserve forgiveness. యేసయ్య మాత్రమే నీకు క్షమాపణకి నీకు అర్హత లేదు అని చెప్పగలిగే అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసయ్య. Yeah, so Peter did not deserve forgiveness. పేతురు క్షమాపణ పొందుకోవడానికి యోగ్యుడు కాదు. He physically walked with Jesus. తను భౌతికంగా యేసయ్యతో కలిసి నడిచాడు. He received the Spirit. ఆత్మను పొందుకున్నాడు. He got a direct revelation from God that Jesus was the Son of God. యేసయ్యే దేవుని యొక్క కుమారుడని దేవుడి నుంచి నేరుగా ప్రత్యక్షతను పొందుకున్నాడు. He saw Elijah, Moses and Jesus face to face. మోషేను ఏలియాను యేసయ్యను ముఖాముఖిగా చూశాడు. He cast out demons in the name of Jesus. యేసు నామములో దయ్యాలను వెళ్ళగొట్టాడు. He baptized people in the name of Jesus. యేసు నామములో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చాడు. And this was one person who only did good to him. Jesus did only good to Peter. యేసయ్య ఈ వ్యక్తికి కేవలం మంచే చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడు. Yeah, yet he could not stand up in front of a servant girl. అయినప్పటికీ కూడా ఒక పనికెత్తి దగ్గర తను నిలబడలేకపోయాడు ప్రభు కోసం. So surely such a person does not deserve forgiveness. ఖచ్చితంగా అటువంటి వ్యక్తి క్షమాపణకు అసలు యోగ్యుడే కాదు. You get a direct revelation from God. You see Jesus, Moses, Elijah. You cast out demons. You baptize people. What more do you need? మరి దేవుడి నుంచి నేరుగా ప్రత్యక్షత పొందుకున్నాడు. మోషే ఏలియా యేసయ్యని నేరుగా ముఖాముఖిగా చూశాడు. దయ్యములు వెలగొట్టాడు. బాప్తిసాలు ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? Yeah, and yet he could not stand up for Jesus in front of a servant girl. అయినప్పటికీ ఒక పనికెత్తి దగ్గర తను ప్రభు కోసం నిలబడలేకపోయాడు. So the devil may have tempted Jesus to not forgive Peter. కాబట్టి అపవాది యేసయ్యని నువ్వు పేతురుని క్షమించొద్దు అని శోధించుండొచ్చు. But Jesus did not allow his mind to be filled with such negative thoughts. కానీ యేసయ్య అటువంటి తప్పుడు అభిప్రాయాలతో తన మనసు నిండిపోయేటట్లుగా అనుమతించలేదు. But what did Jesus fill his mind with? మరి యేసయ్య తన మనసును దేనితో నింపుకున్నాడు? What is the food that Peter likes? What is the food that Peter likes? Yeah. పేతురుకి ఏ ఆహారం నచ్చుతుంది? How can I encourage him? నేను తనని ఎలా ప్రోత్సహించగలను? What can I do for him? తనకు నేను ఏం చేయగలను? You see, in John 21, in the morning when they were just catching the fish, there would have been a cold breeze. యోహాను 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క తెల్లవారుజామున ఉదయకాలంలో వాళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా చల్లటి గాలి వస్తూ ఉండొచ్చు.
So the fire will not stay. Fire will not stay there. కాబట్టి ఆ గాలికి అక్కడ అగ్ని అలా మంట అలాగే ఉండదు. So Jesus needed to gather a good amount of firewood for the fire, because it says in John 21 that he made a fire. మరి అక్కడ మన యోహాను 21 ఏం చెప్తుందంటే యేసయ్య అక్కడ మంట పెట్టాడు అని చూస్తాము. కాబట్టి అటువంటి మంట కలగాలి అంటే యేసయ్య అక్కడ కట్టెలు ఏరాలి. Where will you find firewood in the beach? మరి బీచ్ లో అక్కడ కట్టెలు ఎక్కడ దొరుకుతాయి మనకి? So Jesus must have walked some distance, got the wood and got enough wood and then made a fire and has to keep it burning. మరి కాబట్టి యేసయ్య కొంత బీచ్ నుంచి దూరంగా వెళ్ళి అక్కడ కట్టెలు ఏరుకుని వచ్చి అక్కడ పెట్టి ఆ మంట మండుతూనే ఉండట్టుగా కూడా చెయ్యాలి. And then Jesus doesn't have a net. Where will he get the fish from? మరి యేసయ్య దగ్గర వల కూడా లేదు. మరి చేపలు ఎక్కడి నుంచి తెస్తాడు? So all these thoughts, how can I get the fish? How can I get the firewood? How can I encourage Peter? How can I make good food for him? మరి వల ఎక్కడి నుంచి తేగలను? ఈ కట్టెలు ఎక్కడి నుంచి తేవాలి? నేను మంచి ఆహారం చేయాలి పేతురికి, నేను పేతుని ఎలా ప్రోత్సహించగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు. Yeah, so the devil is bringing negative thoughts. Don't forgive Peter after all that you have done for him. What sort of a person he is. Don't forgive him. మరి అపవాదేమో నువ్వు ఎంత చేసావు పేతురికి, అయినా సరే నిన్ను తెలీదని బొంకాడు, నువ్వు అతన్ని ఎలా క్షమించగలవు, క్షమించొద్దు అనే తలంపులు ఇస్తూ ఉన్నాడు. Yeah, but Jesus is filling his mind with good thoughts. How can I encourage Peter? How can I make fire for him and then make some fish for him, make some bread for him? How can I call him in the morning? When should I go to the beach? He's thinking. కానీ యేసయ్య ఏమో నేను పేతుని ఎలా ప్రోత్సహించగలను, పేతురు కోసం నేను రొట్టెని ఎలా తయారు చేయగలను, ఆ మంటను ఎలా పెట్టగలను, ఆ చేపలను ఎలా సిద్ధపరచగలను అనే వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. Yeah, and even when he meets Peter, ఆయన పేతుని కలిసాక కూడా there is no word of scolding or rebuke or shouting at him. అక్కడ గద్దించడమో తిట్టడమో అటువంటి మాటలు ఏమీ లేవు. Just encouragement that broke him. కేవలం ప్రోత్సాహమే ఉంది, అది తన మనసును విరగొట్టింది. Yeah, dear brothers and sisters, in the same way, let us fill our minds with good thoughts about people who may have harmed us in the past. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, గతంలో మనకి హాని చేసిన వారి విషయమై మంచి తలంపుల్ని మనం నింపుకుందాం. Yeah, so if we have to love our neighbor as we love ourselves, మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగానే మన పొరుగువాన్ని ప్రేమించాలి అంటే let us not harbor any grudge or hatred towards anybody over anything that they have done for us in the past, done against us in the past. గతంలో మనకు వ్యతిరేకంగా వారు చేసిన ఏ చెడు విషయం గురించైనా సరే మన ద్వేషాన్ని గాని పగను గాని పెంచుకోవద్దు. And if we have still some hatred or grudge towards somebody, ఇంకా మనలో ఎవరి పట్ల అయినా సరే ఆ ద్వేషము పగ ఉంటే let us ask the Lord to completely remove that grudge from our heart, like how the Corinthian Christians repented in earnestness, in zeal, in such longing. మరి ఎలా అయితే కొరింథీయులు ఎంతో ఆసక్తితో ఎంతో తీవ్రమైన కోరికతో ఎలా పశ్చాత్తాపడ్డారో అలాగే మన హృదయాల్లో నుంచి కూడా దాన్ని తీసివేయమని ప్రభువుని అడుగుదాం. And let us not after that keep our heart empty, but let us fill our heart with good thoughts about that person and pray for that person. ఆ తర్వాత మన హృదయాలు అలాగే ఖాళీగా ఉంచుకోవద్దు. ఆ మన హృదయాల్ని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసే అంశాలతో నింపుకుందాం. And like that we can continue to endure in love until the end. ఆ విధంగా మనం అంతం వరకు మనం కొనసాగుతూ ఉండగలం. May the Lord help each one of us, dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.